హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం మన ఆడియన్స్. ఓకే అండి. ఓకే, సో అరటికాయ ఇంకా తెలగపిండి కాంబినేషన్ లో వేపుడు తయారు చేసి చూపించమని ఈమెయిల్ వచ్చింది రాజు గారు. ఓకే, మంచి సైడ్ డిష్ అండి. సైడ్ డిష్ కదా, చక్కగా డ్రైగా వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అంటే కమ్మగా వస్తుంది. అవును, ఎందుకంటే తెలగపిండి మనం యాడ్ చేయడం మూలన అరటికాయ కూడా మనకి టేస్ట్లెస్ గా ఉంటుంది కదా. సో మీరు అన్నట్టు కొద్దిగా కమ్మగా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే కదా. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి అరటికాయ తెలగపిండి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. అరటికాయ తెలగపిండి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, తెలగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. అరటికాయ తెలగపిండి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. దీనికి ఫస్ట్ ఏం చేసుకోవాలి? అరటికాయ తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టండి. సో మామూలుగా వేస్తే నల్లబడిపోతాయి కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇలా నీళ్ళల్లో నానబెట్టి, సో వీటిని ముందుగా మనం ఉడికిచ్చేసుకుందాం. ఓకే. మూత పెట్టేసిందండి. ఓకే, సో ఇవి ఉడికేలోగా ఏమైనా చేసుకోవచ్చా? అవునండి. సో ఇక్కడ ఒక పొడి వాడుతున్నాం. సో దాంట్లో ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర. ఓకే, సో కొద్దిగా వేయించి పొడి కొట్టుకోవాలి. ఓకే, సో డ్రై ఫ్రై చేయాలన్నమాట వీటిని. అవునండి. ఓకే, సో కొద్దిగా వేగితే సరిపోతుందండి. సో వేగడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అవును, జీలకర్ర అది మనకి ఎప్పుడైనా వేయించి పొడి చేసుకున్నది స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది కదా. ఎస్. ఓకే, సరిపోతుందా? సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మనం పొడి కొట్టుకోవాలి. ఓకే, సో అయితే ఇక్కడ ఈ 2 పనులు అవుతుంటే ఇలాగ మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: మెడ చుట్టూ ఉండే ముడతలు తగ్గాలంటే ఎగ్ వైట్లో పాల మీగడ ఇంకా రోజ్ వాటర్ కలిపి దాన్ని మెడకి అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముడతలు తగ్గి మెడ అందంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. చల్లారిందా రాజు గారు? ఓకే అండి. సో మిక్సీ పట్టేసి పొడి కొట్టేసుకుందాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. ఇంక మనకి ఇవన్నీ రెడీగా ఉంటే జస్ట్ పోపు పెట్టుకుంటే అంతే కదా, మిక్స్ చేసేసుకుంటే రెడీ. కొద్దిగా నూనె వేసుకుని ఓకే, పోపు దినుసులు, సో ఇక్కడ కొంచెం బాగా వేగితే మనకు ఆ టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుందండి మొత్తం. ఈ తెలగపిండితో కూడా అంటే చాలా రకాల వెరైటీస్ ట్రై చేయడానికి ఉండదు, అంటే కొన్ని కాంబినేషన్స్ కి అది సెట్ అవుతుంది. అండ్ ఎంత క్వాంటిటీలో వాడుకోవాలి ఏంటి అనేది కొంచెం తెలుసుంటే డిష్ అనేది టేస్టీగా ఉంటుంది. మనం ఆ తెలగపిండి క్వాంటిటీ కొద్దిగా అటు ఇటు వేసుకున్నా కూడా మనకి కూర అంతా కూడా కొంచెం ఒక్కోసారి అంటే ఎక్కువైనా కొంచెం వగరు వచ్చేస్తుంది, లేదంటే వెగటుగా కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా. ఓకే, ఇది కొంచెం దూరగా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా కరివేపాకు,
ఇది కొంచెం మనకి కొద్దిగా ఘాటుగానే ఉంటుందేమో రాజుగారు. లేదండి, కమ్మగా అయిపోతుందా? అంటే ఆ తెలగపిండి యాడ్ చేసేటప్పటికి మనకి ఆ కమ్మదనం వచ్చేస్తుందేమో కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉడికించుకున్న అరటికాయ ముక్కలు, అరటికాయ జనరల్గా కూరల్లాగా చేస్తే చాలా మందికి ఇష్టం ఉండదు, అంటే టేస్ట్ కానీ లేకపోతే ఆ వెజిటబులే ఇష్టం ఉండదు. ఇలా ఫ్రై అయితే సైడ్ డిష్గా అన్నిట్లోకి బాగుంటుంది కాబట్టి హ్యాపీగా తినొచ్చు. అవునండి. సో ఇక్కడ సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా వేసుకుంటాం కారం, కొంచెం పసుపు. సో ఆల్రెడీ మనం పసుపులోనే నానబెట్టేసాం కదా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న జీలకర్ర ఎండుమిర్చి పౌడర్ అండి. సో టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఎంత కావాలనేది. అలాగే తెలగపిండి. సో ఈ తెలగపిండి చక్కగా ముక్కలకి అంతా బాగా అంటుకుపోతుంది కాబట్టి మనకి ప్రతి ముక్కకి కూడా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో కొద్దిగా మగ్గితే మనకు సరిపోతుంది. ఓకే ఓకే, స్టవ్ కట్టేసేసి డిష్ అవుట్ చేసేస్తాం. సో కొద్దిగా కొత్తిమీర. సో ఇలా చూస్తుంటే అది బంగాళదుంప వేపుడా లేకపోతే అరటికాయ వేపుడా అనేది కూడా ఫైండ్ అవుట్ చేయడం కష్టమే. ఎస్. ఓకే, రెడీ అండి. రెడీ. ఓకే, మరి వేడివేడిగా అరటికాయ తెలగపిండి వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ వేపుడు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ తెలగపిండి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, పసుపు, అరటికాయ ముక్కలు వేసి ఉడికించాలి. మరొక పాన్ లో ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి తెలగపిండి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ తెలగపిండి వేపుడు రెడీ.